ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇవాళ నుంచి స్టార్ట్ కాబోతుంది. సో దాదాపు 18 ఏళ్ల తర్వాత, అంటే మనం ఆల్రెడీ సిరీస్ గెలిచి ఎప్పుడో 2007లో అండర్ రాహుల్ ద్రావిడ్ క్యాప్టెన్సీలో ఇక్కడ సిరీస్ గెలిచాం. ఆ తర్వాత మనకి ఇక్కడ సిరీస్ విజయం అనేది లేదు. కానీ ఈసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళిద్దరు లేకుండానే ఫస్ట్ టైం ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ ఆడుతుంది టీమిండియా. సో శుభ్మన్ గిల్ కొత్త కెప్టెన్, ఒక కొత్త ఎరా స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తిగా చాలామంది 90% యంగ్స్టర్స్తో టీము ఈ సిరీస్కి రెడీ అయింది. సో సాయి సుదర్శన్ కానీ, కరుణ్ నాయర్ కానీ, రిషబ్ పంత్, అలాగే బౌలింగ్లో ప్రసిద్ధి కృష్ణ, సిరాజ్, అంటే కంప్లీట్గా కేవలం జడేజా తప్పిస్తే ఇంగ్లాండ్లో ఆడిన అనుభవం, అంటే టెస్ట్ సిరీస్ సంబంధించి, టెస్ట్ ఫార్మేట్ సంబంధించి సీనియర్ ప్లేయర్లు ఎవరూ కూడా లేరు. సో సీనియర్ లేకుండా ఒక కఠిన సవాల్కే టీమిండియా రెడీ అయిందని చెప్పాలి. సో లీడ్స్ వేదికగా ఈరోజు మధ్యాహ్నం స్టార్ట్ కాబోతుంది మ్యాచ్. మనం చూసుకోవచ్చు 18 ఏళ్ల తర్వాత మరి సిరీస్ విజయం కోసం మన వాళ్ళు ఎప్పుడు కూడా అందం ద్రాక్షల దానికోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ సిరీస్ సంబంధించి ఖచ్చితంగా టీమిండియా కంటే కూడా హోమ్ గ్రౌండ్, హోమ్ టీమ్ ఇంగ్లాండే ఫేవరెట్గా చెప్పుకోవాలి. ఎందుకంటే కంపేర్ విత్ ఇండియా వాళ్ళు చాలా సీనియర్ ప్లేయర్స్తో బలంగా కనిపిస్తుంది. ఇప్పుడు సొంత గడ్డ మీద ఎప్పుడు కూడా ఇంగ్లాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పైగా టెస్ట్ ఫార్మేట్ అంటే కంప్లీట్గా వాళ్ళు ఒక ప్రాణం పెట్టి ఆడతారని చెప్పాలి. దీనికోసం ఐపీఎల్ కానీ మిగిలిన T20 సిరీస్లు కూడా చాలాసార్లు దూరమైన సందర్భాలు ఉన్నాయి. సో టీమిండియా విషయం చూసుకుంటే కనుక ఫైనల్ కాంబినేషన్ ఎట్లా ఉండబోతుంది అనేది చాలామందికి ఒక ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే రోహిత్ స్థానంలో ఎవరు రాబోతున్నారు, విరాట్ కోహ్లీ నెంబర్ 4లో ఎవరు ఆడబోతున్నారు మనం చూసుకోవచ్చు. ఓపెనర్లుగా జైస్వాల్కి తోడుగా కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాడు. సో 1 డౌన్లో సాయి సుదర్శన్కి ఛాన్స్ ఉంది. ఇక నెంబర్ 4లో ఈ 4th ప్లేస్ చాలా కీలకం. ఎందుకంటే స్టార్టింగ్లో 2-3 వికెట్లు పడిన తర్వాత ఒక భారీ స్కోర్ చేయాలంటే టెస్ట్లో ఖచ్చితంగా 4th ప్లేస్లో ఆడేవాళ్ళు చాలా కీలకం. ఒక భారీ పార్ట్నర్షిప్లు ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలి అక్కడ నుంచి, లేదంటే ఇన్నింగ్స్ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. సో చాలా బాధ్యతగా, అంటే ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ఇండియాని ఎన్నిసార్లు సేవ్ చేశాడు, అలాగే మనం చూసుకోవచ్చు గతంలో పుజారా కానీ, అలాగే కోహ్లీ కానీ రికార్డుల మీద రికార్డు సృష్టించాడు 4th ప్లేస్లో. సో ఈ ప్లేస్ని భర్తీ చేసే అవకాశం శుభ్మన్ గిల్కి దక్కిందని చెప్పాలి. సో ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది టీమిండియా మేనేజ్మెంట్ కూడా 4th ప్లేస్లో శుభ్మన్ గిల్ ఆడబోతున్నాడు. సో 5th ప్లేస్లో కరుణ్ నాయర్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కాస్త గాయం తగిలింది ప్రాక్టీస్లో అని వార్తలు వచ్చినప్పుడు కూడా ఫిట్ అవుతాడేమో అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే 8 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. సో ఫస్ట్లో అప్పుడు 300 కొట్టాడు తన అరంగేట్రం టైంలోనే, కానీ తర్వాత నిలకడలేక చోటు కోల్పోయాడు. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది. సో దీన్ని నిలుపుకోవడానికి కరుణ్ నాయర్ని సెలెక్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం కరుణ్ నాయర్కి ఉంది. సో మేబీ రీసెంట్గా ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లో కానీ, అంతకుముందు ఇండియా ఏదైతే ఇంగ్లాండ్ లయన్స్తో ఇండియా మ్యాచ్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా కరుణ్ నాయర్ అదరగొట్టాడు, డబుల్ సెంచరీ కొట్టాడు. అలాగే కేఎల్ రాహుల్ కూడా ఫామ్లో ఉన్నాడు. సో 6th ప్లేస్లో రిషబ్ పంత్ ఆడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ మెయిన్ వికెట్ కీపింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్మెన్ కాంబినేషన్ కాబట్టి రిషబ్ పంత్ 6th ప్లేస్లో, అలాగే స్పిన్ ఆల్రౌండర్గా జడేజా ఉంటాడు ఖచ్చితంగా. కానీ ఇక్కడ నితీష్ రెడ్డి అండ్ శార్దుల్ ఠాకూర్ ఇద్దరి మధ్య ఒక టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. ఒక ఆల్రౌండర్, ఎందుకంటే ఒకవేళ డీప్ బ్యాటింగ్ లైనప్ కావాలనుకుంటే నితీష్ రెడ్డికి అవకాశం దొరుకుతుంది. కానీ శార్దుల్ ఠాకూర్ అటు బ్యాట్తో ఇటు బాల్తో కూడా ఈ రీసెంట్గా పెర్ఫార్మెన్స్ బాగుంది. ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా సెంచరీ చేశాడు. సో అది ఆ విధంగా కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఖచ్చితంగా తుది జట్టులో ఉంటాడనేది చాలామంది అంచనా. సో పేస్ అటాక్లో బూమ్రాకి తోడుగా సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ ఉండబోతున్నారు. సో ఎందుకంటే ఏదైతే లీడ్స్ హెడింగ్లీ పిచ్ ఖచ్చితంగా పేస్ బౌలర్లకి, అంటే కంప్లీట్గా పేస్ బౌలర్లకి కాకుండా ఫస్ట్ 2 డేస్ కూడా కాస్త పేస్ బౌలర్లకు అనుకూలించే విధంగానే ఉంటుంది. ఎందుకంటే చాలా రోజులుగా ఇంగ్లాండ్లో రీసెంట్ టైమ్స్లో మన వెదర్ కీలకం అవుతుంది. మనం చూసుకోవచ్చు రీసెంట్గా WTC ఫైనల్లో ఫస్ట్ 2 రోజులు 14 వికెట్స్ చొప్పున పడితే తర్వాత మళ్ళీ చేజింగ్ చేసేసారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. అంటే ఇక్కడ మనం అక్కడ డ్రై వెదర్గా ఉంది, డ్రై సమ్మర్, రెగ్యులర్గా అక్కడ కాస్త ఓవర్కాస్ట్ కండిషన్స్లో పేసర్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది పిచ్లు. సో అది కానీ కంప్లీట్గా ఆ పేస్ పిచ్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఇండియా బౌలింగ్ అటాక్ గత కొన్నేళ్ళుగా చాలా క్వాలిటీగా ఉంది. బూమ్రా, సిరాజ్ కానీ, ఒకవేళ మనకు కూడా ఖచ్చితమైన నాణ్యమైన పేస్ బౌలర్లు ఉండడంతో అటువంటి పిచ్ ఇస్తే కనుక ఖచ్చితంగా టాస్ కీలకం అవుతుంది, అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో ఆ రిస్క్ తీసుకోదలుచుకోకుండా బ్యాలెన్సింగ్గా ఫస్ట్ 2 డేస్ మాత్రం పేస్ బౌలర్లకి క్రమంగా బ్యాటింగ్ అనుకూలించే విధంగా పిచ్ రూపొందించినట్టు మనకు తెలుస్తూ ఉంది. అంటే ఖచ్చితంగా 5 రోజులు జరిగేలా ఈ మ్యాచ్ కోసం పిచ్ రెడీ చేసినట్టు కూడా పిచ్ క్యూరేటర్ చెప్తున్నాడు. మొత్తం మీద 18 ఏళ్ళ నిరీక్షణకి తెరదించేలా, ఎందుకంటే సిరీస్ 5 టెస్టుల సిరీస్ ఇది, WTC సైకిల్ స్టార్ట్ కాబోతుంది. ఈ సిరీస్తోనే ఒక శుభారంభం దక్కితే ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఈ విషయంలో, ఏదైతే సిరీస్ గెలవాలని ఒక విషయంలో. సో ఇండియాకి చాలామంది అన్ప్రెడిక్టబుల్గా, అంటే సంచలనం సృష్టించే అవకాశం ఉంది. సిరీస్ గెలుస్తుందని ఖచ్చితంగా చెప్పకపోయినా కనీసం 2 మ్యాచ్లు గెలిచినా కూడా సిరీస్ గెలిచినంత విషయంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే యంగ్స్టర్స్ అనుభవం లేదు. అటువంటి టీంతో శుభ్మన్ గిల్ కానీ, కోచ్ గంభీర్ కానీ ఎట్లా నడిపించబోతున్నారు అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది.